ఫ్రెండ్స్, స్టార్ నెక్ కి స్క్వేర్ నెక్ కి కార్నర్స్ దగ్గర పైపింగ్ ని స్టిచ్ చేయాలి అంటే భయంగా ఉందా? ఈ మెథడ్ లో పైపింగ్ ని స్టిచ్ చేసి చూడండి, ఫినిషింగ్ సూపర్ గా వస్తుంది. ఇక్కడ క్రాస్ పీస్ 1.5 లేదా 1.5 ఇంచెస్ వెడల్పు ఉండేలా తీసుకున్నాను. క్రాస్ పీస్ మధ్యలో 12వ నంబర్ థ్రెడ్ ని ఇలా మిడిల్ లో ప్లేస్ చేసి పైపింగ్ క్లాత్ అయితే రెడీ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ సైడ్ ఏమో స్క్వేర్ నెక్, ఫ్రంట్ సైడ్ స్టార్ నెక్. ఫస్ట్ షోల్డర్స్ ని యాడ్ చేసుకున్నాను. మామూలుగా పైపింగ్ని ఇన్విజిబుల్గా అయినా స్టిచ్ వేసుకోవచ్చు, కానీ కొన్ని క్లోత్స్కి పైపింగ్ని ఇన్విజిబుల్గా స్టిచ్ చేసినప్పుడు రైట్ సైడ్కి పైపింగ్ వేస్ట్ అనేది కనిపిస్తుంది. అలాగే కొన్ని క్లోత్స్కి పైపింగ్ని మన బాడీకి టచ్ అయ్యేలా స్టిచ్ వేసుకున్నాము అంటే కొంతమందికి మన లేడీస్లో స్కిన్ ఇరిటేషన్ లేదా రెడ్డిష్గా అయిపోతుంది అనమాట స్కిన్. అలాంటి వాళ్ళకి పైపింగ్ బాడీకి టచ్ అయ్యేలా స్టిచ్ అస్సలు వేయకూడదు. అలా కాకుండా ఇన్విజిబుల్గా కాకుండా ఇలా పైపింగ్ని స్టిచ్ చేసి చూడండి. పైపింగ్ వేస్ట్ అనేది బాడీకి అస్సలు టచ్ అవ్వదు. ఇక్కడ హెమ్మింగ్ మెథడ్లో స్టిచ్ చేస్తాం కాబట్టి కాటన్ క్లాత్ బాడీకి టచ్ అవుతుంది. పైపింగ్ వేస్ట్ అస్సలు టచ్ అవ్వదు. పైపింగ్ ఒక సన్నని లైన్ లాగా, కార్నర్స్ కూడా కరెక్ట్ ఫినిషింగ్ వచ్చేలా బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది. పైపింగ్ అయితే చాలా నీట్గా వస్తుంది. కార్నర్స్ దగ్గర కూడా స్క్వేర్ నెక్ కానీ స్టార్ నెక్ కానీ ఇలా కార్నర్స్ ఉండే నెక్స్కి పైపింగ్ నీట్ ఫినిషింగ్తో రెడీ అవ్వాలి అంటే ఈ మెథడ్లో స్టిచ్ వేసుకొని చూడండి, చాలా నీట్గా బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ పైపింగ్ క్లాత్ని రెడీ చేసేటప్పుడు డీప్ నెక్ బ్లౌజెస్కి 2 మీటర్ల వరకు పైపింగ్ క్లాత్ అయితే రెడీ చేసుకోవాలి. స్ట్రైట్ పీస్ అయినా తీసుకోండి, క్రాస్ పీస్ అయినా తీసుకోండి, మీ ఇష్టం. నేనైతే స్ట్రైట్ పీస్ తీసుకున్నాను. స్ట్రైట్ పీస్కి సాగే నేచర్ ఉండదు, అందువల్ల ఈ కార్నర్స్ దగ్గర ఖచ్చితంగా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ పైపింగ్ పై వైపున మెడ పీస్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి. ఫుల్ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. లింక్ ఛానల్ నేమ్ క్రింద ఉంది, చెక్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోదు ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.